హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాల్లబంeni కిచెన్. మేము చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారని అనుకుంటున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి పొద్దున చికెన్ పకోడా, ఇప్పుడు వచ్చేసి ఆమ్లెట్లు. మీరు ఎలా చేస్తారో ఆమ్లెట్ మేము చూడండి. ఒక 2 గుడ్లు, ఒక టమాటో, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు. ముందుగా ఆనియన్స్ని దీంట్లో వేసుకుని కట్ తిప్పుకోవాలి. ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇలా మీరు కూడా ఇట్లా కొనుక్కోండి, బాగా యూజ్ అవుతుంది మీకు. పొద్దున్నే మార్నింగ్ క్యారేజ్ కట్టాలన్నా, ఉల్లిపాయలు అన్నీ కోసుకోవాలన్నా చాలా బాగుంటుంది. మీరు ఆమ్లెట్లు ఎలా చేస్తారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మేమైతే ఇలా చేసుకుంటాము. ఒక రెబ్బ కరివేపాకు ఫ్రెష్, 4 పచ్చిమిర్చి, టమాటా, అన్నీ వేసి తిప్పితే బాగా మెత్తగా అవుతుంది అన్నమాట. కోసే పని లేదు, 1 నిమిషంలో అయిపోతుంది. మీరు కూడా ఇలాగే ఇది 250 రూపీస్. మీరు కూడా తెచ్చేసుకోండి, ఇలాగే తెచ్చుకోండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ చేయరు. మేమైతే అందరు కామెంట్ పెడతాము, సబ్స్క్రైబ్ చేస్తాము. గేట్ ఇవన్నీ ఇలా వేసుకుని గేట్ అని తీసాయి ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలాగ అయిపోతుంది మెత్తగా. మీరు కోసే పని లేదు, 1 నిమిషంలో రెడీ అయిపోతుంది. ఆపేం చేసేది. ఇప్పుడు ఇదంతా దీంట్లోకి వేసుకోవాలి, ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం అవసరం లేదు. సాల్ట్ వేసుకుని 2 గుడ్లు కొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, సాల్ట్ అన్నీ వేసి బాగా తిప్పుకోవాలి. ఇట్లా చేసుకోండి, మీరు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మామూలు ఆమ్లెట్కి ఇలా టమాటా వేస్తే కరివేపాకు, టమాటా, కొంచెం జీలకర్ర, చాలా మంచిది. అన్నిట్లో జీలకర్ర వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు